రాష్ట్రంలో బీర్ల సేల్స్ భారీగా పెరిగాయి. ఏప్రిల్ ఒక్క నెలలోనే 6 కోట్ల బీర్లు తాగేశారు. ఎండలు, పెళ్లిళ్లు, ఐపీఎల్తో ఏప్రిల్లోనే ఫుల్ డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరుగుతున్నాయి. 2 లక్షల కేసులకు మించి సప్లై చేయలేకపోతున్నాయి డిపోలు. దీంతో రేషన్ పద్ధతి అమలు చేస్తుంది ఎక్సైజ్ శాఖ. రాష్ట్రంలో భానుడి భగభగలకు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్, పెళ్లిళ్ల సందడి తోడవడంతో బీర్ల అమ్మకాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మద్యం ప్రియులు చల్లని బీర్ల కోసం వైన్ షాప్ల ముందు క్యూ కడుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఏకంగా 6 కోట్ల బీర్లు తాగేశారు. ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసుల బీర్లకు డిమాండ్ పెరగగా ఉత్పత్తి ఆ స్థాయిలో లేకపోవడంతో సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజుకు 2 లక్షల కేసులకు మించి సరఫరా చేయలేని పరిస్థితి నెలకొనడంతో ఎక్సైజ్ శాఖ డిపోల వారీగా రేషన్ విధానాన్ని అమలు చేస్తుంది. లెక్కలను పరిశీలిస్తే రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఏ స్థాయిలో పెరిగాయో అర్థమవుతోంది. నిరుడు ఏప్రిల్లో 41.39 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోగా ఈ ఏడాది ఏప్రిల్లో ఆ సంఖ్య ఏకంగా 50.05 లక్షల కేసులు అంటే 6 కోట్ల బీర్లకు చేరింది. కేవలం ఏప్రిల్లోనే కాకుండా మార్చి నెలలో కూడా ఇదే జోరు కనిపించింది. నిరుడు మార్చిలో 39.05 లక్షల కేసుల అమ్మకాలు జరగగా ఈ ఏడాది మార్చిలో ఏకంగా 50.78 లక్షల కేసులు అమ్ముడై రికార్డు సృష్టించాయి. గతేడాది కంటే ఈసారి 11 లక్షల కేసులు అదనపు అమ్మకాలు నమోదయ్యాయి. వేసవి తాపం మే నెలలో మరింత ముదురుతుండటంతో బీర్ల వినియోగం కూడా అదే స్థాయిలో పెరగనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్ నుంచి రోజుకు సగటున 3 లక్షల కేసుల బీర్ల కోసం ఆర్డర్లు వస్తున్నాయి. గత ఏడాది మే నెలలో మొత్తం 52.17 లక్షల కేసుల అమ్మకాలు జరగగా ఈసారి మే నెల ముగిసే సమయానికి ఆ డిమాండ్ ఏకంగా 75 లక్షల కేసులకు చేరుతుందని ఎక్సైజ్ శాఖ ముందస్తు అంచనా వేస్తుంది. ఇందుకు తగ్గట్టుగా తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని పెంచాలని అధికారులు ఆదేశిస్తున్నారు. బీర్లకు భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సరఫరా గండం వేధిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని బీర్ల తయారీ కేంద్రాలు రోజుకు గరిష్టంగా 2 లక్షల కేసులను మాత్రమే డిపోలకు పంపగలుగుతున్నాయి. రోజువారీ డిమాండ్ 3 లక్షల కేసులు ఉండడంతో డిపోల్లో నిల్వలు నిండుకుంటున్నాయి. ఈ కొరతను దృష్టిలో ఉంచుకొని ఎక్సైజ్ శాఖ డిపోల దగ్గర రేషన్ పద్ధతి అమలు చేస్తుంది. వైన్స్ నిర్వాహకులు అడిగినన్ని కేసులు ఇవ్వకుండా ఉన్న స్టాక్ అందరికీ సమానంగా పంపిణీ చేసేలా కోటా విధిస్తుంది. ముఖ్యంగా పాపులర్ బ్రాండ్ల విషయంలో ఈ రేషన్ పద్ధతిని కఠినంగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం టైంలో ఎండ తీవ్రతకు ఉపశమనం కోసం, సాయంత్రం టైంలో ఐపీఎల్ మ్యాచ్ల కిక్కు కోసం బీర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. వీటికి తోడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లిళ్లు కూడా ఎక్కువగా జరుగుతుండటంతో ఫంక్షన్ హాల్స్ లో బీర్ల వరద పారుతోంది. ఈ కారణాలతో సాధారణ రోజుల కంటే అమ్మకాలు భారీగా పెరిగి ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి.